హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనో కిచెన్‌లోనే చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని యూజ్‌ఫుల్ కిచెన్ టిప్స్‌ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్‌నైతే ప్రతి ఒక్క ఇంట్లోనూ కూడా తులసి మొక్క అయితే ఉంటుంది కదండీ. కొంతమంది ఇళ్లలోన తులసి మొక్క అనేది అస్సలు పెరగదండి. అలాగే పెరిగినా కూడాను త్వరగా కొండెక్కిపోవడం, లేదంటే ఆకులనేవి రాలిపోయి నల్లగా అయిపోవడం, ఇలా పురుగు పట్టేయడం లాంటి సమస్యలు చాలా చాలా ఉంటాయండి. చాలా మంది అంటూ ఉంటారు తులసి మొక్కని ఎంత బాగా చూసుకున్నా అస్సలు పెరగటం లేదు అని. నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి మీ తులసి మొక్క అనేది ఎప్పుడు కూడాను పచ్చగా గుబురుగా అయితే పెరుగుతుందండి. ఆల్రెడీ మా ఇంట్లో ఉండే తులసి మొక్కను కూడా మీకు క్లియర్‌గా అయితే చూపించాను, చూసారు కదా! ఎప్పుడైనా కూడాను తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఇలా ఒక గ్లాసుడు మజ్జిగను ఒక బౌల్‌లోనైతే వేసుకోండి. పుల్లగా ఉండే మజ్జిగ కూడా మనకు ఒక్కోసారి ఇంట్లో ఉంటుంది కదా! దాన్నైనా వేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపు వేయండి. పసుపు అనేది మనకి యాంటీబయోటిక్ కాబట్టి మొక్క పురుగు లాంటిది గట్టను ఏవి పట్టకుండా చాలా బావుంటుందనమాట. ఈ వాటర్‌ని మనము ప్రతి మంగళవారం గాని, లేదంటే లక్షవారం గాని, వారానికి ఒకసారి గాని, 2 సార్లు గానిని ఇలా పోయడం వల్ల మొక్క అనేది చాలా చాలా గుబురుగా అయితే పెరుగుతుందండి. అలాగే మొక్క అనేది కూడాను మనకేంటంటే ఎండిపోవడం లాంటిది కూడా ఏమీ జరగదండి. ఎండలోను మనం కొంచెం సన్‌లైట్ అనేది మొక్కకు తగిలేటట్టు అయితే చూసుకోవాలి. అలాగే వారంకొకసారి, నెల రోజులకొకసారి ఎండిపోయిన సీడ్స్ అనేవి ఉంటాయి కదండీ! అవి మళ్ళీ అవే మట్టిలోనే కలిపేసుకున్నట్లయితే మళ్ళీ మనకు కొత్త మొక్కలనేవి గ్రోత్ పెరుగుతూ ఉంటాయండి. 2 పూట్ల కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రోజుకొక్కసారి ఆకుల పైన వాటర్‌ని జల్లండి. అలాగే మనం ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళనేవి ఉంటాయి కదండీ! అవన్నీ కూడాను వేసుకొని మొక్కను కొంచెం సన్‌లైట్ తగిలేటట్టు కేర్‌గా చూసుకున్నట్లయితే మనకు మొక్క అనేది ఎన్ని సంవత్సరాలైనా ఇదే గుబురుగా ఉంటుందండి. నేనైతే ఈ టిప్స్‌ని ఫాలో అవుతాను. 8 సంవత్సరాలు బట్టి నేను ఈ సీడ్‌ని ఉపయోగిస్తున్నాను. మొక్క అనేది ఏ సీజన్‌లో కూడా అస్సలు వాడిపోకుండా ఉంటుంది. అలాగే వాడిపోయిన ఆకుల్లాంటివి ఉంటాయి కదా! వైట్‌గా అయిపోయినయి వాటిని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి. తులసి మొక్క ఎప్పుడు కూడా నిండుగా పచ్చగా గుబురుగా పెరుగుతుంది. ఇంకా సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. చిన్న పిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్‌కి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి పిల్లల్లోన దగ్గు, జలుబు, కఫం అనేది పట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండీ! నిద్ర కూడా పోరు. మనం కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. దీన్ని మనం 1, 2 రోజుల్లోనే ఈజీగా ఎలా తగ్గించుకోవాలనే దానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. తమలపాకు అనేది అందరికి కూడా అవైలబుల్‌గానే ఉంటుంది కదండీ! ఒక ఫ్రెష్‌గా ఉండే తమలపాకుని తీసుకొని ఇందులోన కొంచెం ఆవదాన్ని అయితే వేసుకోండి. ఆముదం లేని వారు కొబ్బరి నూనె కూడా వేసేసుకొని ఇందులోన మనకి పిల్లలకు వాడే విక్స్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని కొంచెం అప్లై చేయండి. విక్స్ గాని లేనట్టయితే మనం కర్పూరాన్ని కూడా వేసేసుకోవచ్చండి. ఇలా మనం రెండిటిని కూడా మిక్స్ చేసుకొని ఆకు మీద అప్లై చేసేసాం కదా! స్టవ్ పైన జస్ట్ 2 వైపులా కూడాను మనము ఈ విధంగా వేడి చేసుకోవాల్సి ఉంటుందండి. పిల్లలు ఒక్కొక్కసారి ఓవర్ హీట్ చేసేటప్పుడు కూడాను ఆ వేడిని కూడాను తీసుకోవడానికి ఈ ఆకు అనేది మనకి చాలా చాలా బాగా అయితే సహాయపడుతుందండి. పిల్లలు ఎప్పుడైనా కూడాను కఫం పట్టేసి దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారనుకున్నట్లయితే ఇలా వేడి చేసి గోరువెచ్చగా ఉండేటప్పుడు నుదిటి మీద ఒకటి, చెస్ట్ మీద ఒకటి పెట్టేయండి. 2, 3 రోజుల్లోనే దగ్గు, జలుబు అనేది నయమైపోతుంది. హ్యాపీగా నిద్ర కూడా పడతారు. ఖచ్చితంగా చిన్న పిల్లలు ఉండే పేరెంట్స్‌కి ఈ టిప్‌నైతే షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు దీపారాధన చేసేటప్పుడు మట్టి ప్రమిదలు గాని, లేదంటే నార్మల్ ఏవేవో ఒకటి వాడుతూనే ఉంటారు కదండీ! ముఖ్యంగా ఇలా మట్టి ప్రమిదలు అనుకోండి, దీపం అనేవి కాలిన ప్లేస్‌లోన ఒత్తి పెడతాం కదండీ! ఆ ప్లేస్‌లో మనకు నల్లగా అయిపోతుందండి. ఇలా నల్లగా అవ్వకుండా అలాగే దీపం పెట్టేటప్పుడు దీపం కూడాను నిండుగా ఉండాలంటే సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్‌నైతే ట్రై చేయండి. ఎప్పుడైనా కూడాను దీపం కుందులనేవి మనకు అందంగా కనబడాలనుకున్నట్లయితే ఈ విధంగా పసుపును ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రమిదని ఈ విధంగా ముంచేయండి. చాలా చాలా నిండుగా ఉంటుందండి. ఇలా చుట్టూ కూడా మనకి పసుపు అనేది పెట్టుకోవడం వల్ల చాలా మంచిది కూడాను. పసుపు ప్లేస్‌లోనే మీరు గంధం కూడా పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా కుంకుమతోటి చక్కగా దీపారాధన కుందులను తయారు చేసుకున్నామనుకోండి చాలా చాలా నిండుగా కూడా ఉంటుందండి. అలాగే మనం దీపం అనేది పెట్టేటప్పుడు కూడాను ఒత్తి ఏ ప్లేస్‌లో అయితే పెడతామో అది కాలుతుంది కాబట్టి ఆ ప్లేస్‌లో మనకి నల్లగా అయిపోతుందండి. ఇలా నల్లగా అయిపోకుండా ఉండాలంటే ఒక సేఫ్టీ పిన్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నార్మల్‌గా స్ట్రెయిట్‌గా చేసేయండి. ఆ తర్వాత మనకి మిడిల్‌లోన కొంచెం హోల్ అనేది ఉంటుంది కదండీ పిన్నేస్‌కి. దాంట్లోన కొంచెం దళసరిగా ఉండే ఒత్తునైతే పెట్టుకోండి. సన్నంగా ఒత్తు అనుకోండి. కొంచెం 4, 5 ఒత్తులైతే పెట్టేసుకొని ఆ తర్వాత కొంచెం అంటే దీపారాధన ఆయిల్ అనేది వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా చక్కగా నూనె వేసి దీపం వెలిగించుకున్నామనుకోండి మిడిల్‌లోనే మనకు ఒత్తనేది వెలుగుతుంది కాబట్టి చక్కగా మనకు అంచులు వెంబడి నల్లగా అయిపోకుండా దీపం కూడా నిండుగా ఉంటుంది. మళ్ళీ దీన్ని పట్టి పట్టి క్లీన్ చేసుకునే పని కూడా ఏమీ ఉండదండి. ఈసారి దీపారాధన చేసేటప్పుడు సింపుల్‌గా చిన్న ట్రిక్స్‌నైతే ట్రై చేయండి. ఇంకా నాలుగో టిప్పునైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది కూడా ఈ మధ్య కాలంలోన కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి కదండీ! దీనికి రీజన్ వచ్చేసి
మనం ఎక్కువగా ఫోన్ అనేది వాడడం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల డార్క్ సర్కిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ఇవి ఏజ్ ప్రభావం వల్ల అయ్యుండొచ్చు. కొంతమందికి చిన్నవాళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా ఈ కళ్ళ కింద నల్ల వలయాలను ఏ విధంగా తగ్గించుకోవాలనేదైతే తెలుసుకుందాం. ఎప్పుడైనా ఒక పొటాటోని తీసుకోండి. పొటాటోలో మనకి నేచురల్ బీచింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి డార్క్ సర్కిల్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కొంచెం అంటే కొంచెం తురిమేసుకొని ఒక స్ట్రెయినర్‌లో వేసుకొని గట్టిగా ఒక స్పూన్‌తో గాని లేదంటే ఫింగర్స్‌తోని గానియండి కొంచెం ఇలా ట్యాప్ చేసామంటే మనకి పొటాటో జ్యూస్ అనేది సెపరేట్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇందులోనైతే జస్ట్ కొంచెం అంటే కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోవడమే. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ లిక్విడ్‌ని మనము ప్రతిరోజు కూడా డార్క్ సర్కిల్ తగ్గినంత వరకు కూడాను డైలీ నైట్ టైము గాని లేదంటే డే టైమ్‌లో అయినా కూడాను కొంచెం అంటే కొంచెం అప్లై చేయండి. అలాగే కొంతమందికి బొగ్గల దగ్గర మొగ్గు మచ్చలనేవి వచ్చేస్తాయి కదండీ! ఇవి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఎండ వల్ల వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అవి తగ్గడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. డార్క్ సర్కిల్స్ చుట్టూ కూడా మనం ఇలా అప్లై చేసేసిన తర్వాత ఫింగర్ తోటి ఈ విధంగా మనం డార్క్ సర్కిల్స్‌లోన మసాజ్ చేసామనుకోండి బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగి కళ్ళ కింద ఉండే నల్ల వలయాలనేవి కూడా ఈజీగా క్లియర్ అయిపోతాయి. ఫేస్ మీద కూడా మనం ట్రై చేయొచ్చండి. ఎవరైనా ట్రై చేయవచ్చు. డార్క్ సర్కిల్స్ అనేవి ఈజీగా మనకి క్లియర్ అయిపోతాయి. యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పునేదో తెలుసుకుందాం. మనం కుక్కర్‌లోన రైస్‌ని గాని, పప్పుని గాని ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి బయటికి లీక్ అయిపోయి చిందేస్తూ విజిల్లు కూడా సరిగ్గా రావు కదా! దానికి మనలో చాలా మంది కూడాను గ్యాస్ కట్టర్ పాడైపోయిందని 2, 3 నెలలకొక్కసారి మార్చేస్తూ ఉంటారండి. ఇలా సంవత్సరమైనా కూడాను గ్యాస్ కట్టర్ అనేది పాడవకుండా కుక్కర్ నుంచి ఏది లీక్ అవ్వకుండా ఉండాలంటే ఒక 10 నిమిషాల ముందు అంటే వాడే 10 నిమిషాల ముందు వాటర్‌లో గాని, ఫ్రిడ్జ్‌లో గాని పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చేత్తోటి ఇలా 1, 2 సార్లు లాగండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కుక్కర్‌ని క్యాప్‌ని గట్టిగా క్లోజ్ చేసేసి ఒక్కొక్కసారి మనము ఏదైనా ఫుడ్ అనేది వండేటప్పుడు కూడాను రైస్ లాంటివి గట్టను పైన విజిల్ వచ్చే పిన్ ఉంటుంది కదా! అక్కడ స్ట్రక్ అవుతూ ఉంటాయండి. సో, దానివల్ల కూడా మనకి విజిల్ అనేది సరిగ్గా రాదు. అలాగే విజిల్‌ని కూడాను మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా బయటకి లీక్ అవ్వకుండా ఉండాలంటే విజిల్ వచ్చే దగ్గరైతే మనం కొంచెం అంటే కొంచెం ఒక ఆయిల్ డ్రాప్‌ని వేసి చూడండి. మనకి విజిల్స్ సరిగ్గా రాకపోవడం, బయటకి లీక్ అయిపోవడం, లేదంటే కుక్కర్ నుంచి చిందేయడం లాంటివి ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. ఈసారి కుక్కర్‌లో ఉడికించేటప్పుడు జస్ట్ విజిల్ గాని ఇలా లేదంటే గ్యాస్ కట్టర్స్‌ని గానియండి ఒకసారి చెక్ చేసుకోండి. కుక్కర్‌తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా క్లియర్ అయిపోతాయి. సో, నేను ఇంట్లోనే వాడే టిప్పేనండి ఇది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్పనైతే తెలుసుకుందాం. నార్మల్‌గా మనము బనానాస్ అనేవి తినేసిన తర్వాత వాటి తొక్కల్ని పడేస్తూ ఉంటాం గానండి. బనానా తొక్కలోన మనకి చాలా రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది స్కిన్‌కి, హెల్త్‌కి అలాగే హెయిర్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనకి ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫేస్ అనేది నల్లగా పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తుంది కదా! డైలీ కూడా ఒక తొక్కతోటి మనం ఫేస్‌ని క్లీన్ చేసామనుకోండి, ఫేస్ అనేది చాలా మచ్చలు లేకుండా బ్రైట్‌గా కనిపిస్తుందండి. అలాగే చిన్న పిల్లలకు కూడా ఒక్కొక్కసారి ర్యాషెస్ వచ్చేస్తూ ఉంటాయి కదా! ఎర్రగా దోమలు కుట్టిన ప్లేస్‌లో అక్కడ కూడా మనం ఈ తొక్కతో రుద్దామంటే మంట అనేది తగ్గిపోతుందండి. ముఖ్యంగా చాలామంది ఆడవాళ్ళు ఇంట్లోన మిషన్ అనేది అప్పుడప్పుడు మాత్రమే వాడుతూ ఉంటారు. ఇటువంటి ఐటెమ్స్ మీద డస్ట్ అనేది పెట్టేసి లుక్ షైనింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇలా లుక్ షైనింగ్ నెల రోజులైనా పోకుండా ఉండాలంటే ఇటువంటి తొక్కల్ని పడేయకుండా ఇలా ఈజీగా వీటన్నిటిని కూడాను చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. అరటిపండు తొక్కలోన మనకి మాయిశ్చరైజేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా తొక్కతోటి ఈజీగా మనం అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే మనకి పిన్ అనేది ఉంటుంది కదా! సో, సూది దాని దగ్గర కూడాను జస్ట్ దీన్ని మనం ఇలా ఒక్కసారి పామామనుకోండి సూది కూడాను తుప్పులనేది ఏది పట్టకుండా ఉంటుందండి. అప్పుడప్పుడు నాలాగా మిషన్ తీసేవారు ఖచ్చితంగా ఇలా ఒక అరటిపండు తొక్కతోటి అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని చూడండి. మిషన్ అనేది కొత్త దానిలాగా మంచి షైనింగ్ అయితే వస్తుంది. మాది రోడ్డు పక్కన ఇల్లండి. జస్ట్ 2, 3 రోజులకి ఈ విధంగా డస్ట్ లాగా అయితే పట్టేస్తుంది. నేను అరటిపండు తొక్కను పడేయకుండా సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తాను. సో, తరువాత ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతోటి నొక్కి పెట్టి తుడిచేయండి. మీరు నార్మల్‌గా తడిగుడ్డ, పొడిగుడ్డతో తుడిచేదానికంటే ఇలా ఒక అరటిపండు తొక్కతోటి ముందు రుద్దేసి, ఆ తర్వాత ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతోటి క్లీన్ చేసి చూడండి. నెల రోజులైనా షైనింగ్ లుక్ పోకుండా నిండుగా పాలిష్ పెట్టినట్టయితే ఉంటుంది. సో, ఫైనల్‌గా నేనైతే అరటిపండు తొక్కతో క్లీన్ చేసి అయితే మీకు మిషన్ మొత్తాన్ని కూడా చూపిస్తున్నాను. ఎంత మంచి షైనింగ్ ఉందో చూసారు కదండీ! పిన్ దగ్గర కూడా కొంచెం అరటిపండు తొక్కతో రుద్దండి. తుప్పులాంటిది ఏదున్నా పోతుంది. ఇలా ఓన్లీ అరటిపండు తొక్కని ఇటువంటి వాటిలే కాకుండా మన ఇంట్లోనే ఉండే మిక్సీలు గాని, గ్రైండర్లు గాని, లేదంటే ఫ్రిడ్జ్ డోర్‌లు గాని ఇటువంటివన్నీ కూడాను ఈజీగా షైనింగ్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి.
అరటిపండు తొక్క అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. స్మూత్‌నెస్ కూడా ఇస్తుంది కాబట్టి సింపుల్‌గా ఇలా ఫ్రిడ్జ్ డోర్‌ని కూడాను నార్మల్‌గా ఒక అరటిపండు తొక్కతో క్లీన్ చేసి ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతోటి తుడిచేసామనుకోండి, చూసారు కదా ఎంత మంచి షైనింగ్ అయితే వస్తుందో. ఇలా పడేసే వాటిలతోటే మన టైమ్‌తో పాటు మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్